Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్కమింగ్ గ్లోబల్ ఫిల్మ్ కల్కి 2898 మూవీ రిలీజ్ అవడానికి ఇంకా 1 మంత్ మాత్రమే ఉండడంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ఏ ప్రమోషన్ కూడా అంతగా మూవీకి బూస్టప్ ఇవ్వలేదు. అయితే అర్ధరాత్రి 1 గంటకి లేదంటే మిట్ట మధ్యాహ్నం అది లేకపోతే ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ మ్యాచ్ వచ్చేప్పుడు ఇలాంటి టైంలో ప్రమోషన్స్ ని పెట్టుకుని కంటెంట్ ని సడన్ గా రిలీజ్ చేస్తున్నారు. అలానే నిన్న కూడా ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆర్ఆర్కి ఆర్సీబీకి జరుగుతున్న టైంలో ఈ బుజ్జి ఈవెంట్ ని పెట్టుకున్నారు. ఓ పక్క మ్యాచ్ మరోపక్క ఈవెంట్. బట్ ప్లే ఆఫ్స్ కి వెళ్లడానికి 1% మాత్రమే ఛాన్స్ ఉన్న ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ డబుల్ హ్యాట్రిక్ మ్యాచెస్ విన్ అవడంతో ఈ ఇయర్ ఆర్సీబీ ఖచ్చితంగా కప్ కొడుతుందని టీవీలకి అతుక్కుపోయారు ఫ్యాన్స్. దాంతో బుజ్జి ఈవెంట్ కి వ్యూవర్షిప్ చాలా తక్కువగా వచ్చింది. అసలు బుజ్జి ఇంట్రడక్షన్ కి ఒక ఈవెంట్ ఉంటుంది అని ప్రపంచానికి వస్తాడు అని చాలా మందికి తెలియదు కూడా. బట్ ఏమాట కామాట ఈవెంట్ మాత్రం అదిరిపోయింది. ఇన్నాళ్ళు చేసిన ప్రమోషన్స్ లో ఇదే బెస్ట్. అసలు మూవీలో ఉన్న ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ఈవెంట్ పెట్టడం, మూవీలో ఉన్న గెటప్ తో వచ్చి ఆ బుజ్జి అనే వెహికల్ ని డ్రైవ్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు ప్రభాస్. సినిమాకి ప్రొడ్యూసర్లు చాలానే ఖర్చు పెట్టారు అని పెడుతున్నారు కూడా. కేవలం ప్రభాస్ అండ్ నాగశ్విన్ల పైన ఉన్న నమ్మకం. సో సినిమాకి బిజినెస్ బాగా చేరడానికి అండ్ సలాలా హిట్టాక్ తో బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడం జరగకుండా ప్రమోషన్స్ లో నేరుగా జాయిన్ అయ్యాడు ప్రభాస్. సో లేట్ చేయకుండా అసలు ఈ చిట్టి కదేంటో ఈ టీజర్ ఎలా ఉందో ఓ లుక్ ఇద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ఈ బుజ్జి వీడియో చూసాక ఎంతమందికి ఆమ్లెట్రిక్స్ గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. ఈ టీజర్ 1 మినిట్ కూడా లేదు. బట్ ఒక చిన్న సైజ్ హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది. చిన్నది అంటే క్వాలిటీలో కాదు, రన్ టైమ్ లో. అసలు కొన్నేళ్ల ముందు వరకు మన తెలుగు సినిమాలు ఎలా ఉండేవి? ఒక హాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుందంటే మన వాళ్ళు థియేటర్స్ కి ఎగబడి వెళ్లేవారు. తెలుగు సినిమా అసలు ఆ రేంజ్ కి ఎప్పుడు వెళ్తుందన్న థాట్ కూడా వచ్చేదే కాదు. అలాంటిది ఈ రోజు ఈ టీజర్ చూస్తే ఎక్కడా ఒక రీజనల్ ఫిల్మ్, ఒక చిన్న మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలానే లేదు. నాగశ్విన్ చాలా పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. మహానటి మూవీతోనే తనేంటో చాలా వరకు ప్రూవ్ చేసుకున్నాడు విత్ లిమిటెడ్ బడ్జెట్. బట్ ఈసారి బడ్జెట్ తో పాటు కావాల్సినంత టైం కూడా దొరికింది. డెఫినెట్లీ కుమ్మదులు పెడతాడు. ఈ బుజ్జి వెహికల్ ని డిజైన్ చేసిన విధానం కూడా నెక్స్ట్ లెవెల్. నిన్న ఈవెంట్ లో దీన్ని డిజైన్ చేయడం ఏదో విఎఫ్ఎక్స్ కోసం అన్నట్టు కాకుండా నిజంగా నడపడానికి వీలు పడేలా డిజైన్ చేయడానికి నాగి మహీంద్ర వాళ్ళతో టైప్ అయినట్టు చెప్పాడు. వెహికల్ అయితే చాలా స్టైలిష్ గా మనం ఇప్పుడు రైడ్ చేస్తామనే విధంగా ఉంది. అండ్ ఈ బుజ్జి క్యారెక్టర్ చూసాక నాకైతే ఫస్ట్ గుర్తొచ్చింది ఆమ్నెట్రిక్స్. బెంటెన్ చూసిన వాళ్ళకి ఇది ఒక నాస్టాలజిక్ ఫీల్. వేరే గ్రహం నుంచి భూమి మీద పడి బెన్ కి దొరికిన ఈ వాచ్ ద్వారా తనకి కావాల్సిన ఏలియన్ లా మారతాడు. అయితే ఇది అప్పుడప్పుడు ఛార్జింగ్ అయిపోతూ బెన్ ని ఇబ్బంది పెడుతుంది. సేమ్ ఈ వీడియోలో కూడా ప్రభాస్ ని బుజ్జి పెట్టినట్టు. అలానే ఐరన్ మ్యాన్ గ్యాడ్జెట్స్ కూడా గుర్తొస్తాయి, ముఖ్యంగా ఈ గ్లాసెస్. తర్వాత స్పైడర్ మ్యాన్ కూడా వాడతాడు. సైంటిస్టులందరికీ ఇలాంటి అసిస్టెంట్ ఉండక తప్పదు. నాగి కూడా వీటి ఇన్స్పిరేషన్ తోనే రాసుకున్నాడు. అండ్ సరైన టైం చూసి దప్పేసి ఈ ఆమ్నెట్రిక్స్ బెన్ ప్రాణాల మీదకి వచ్చిందంటే ఖచ్చితంగా సేవ్ చేస్తుంది. అలానే లాస్ట్ షాట్ తో బుజ్జి క్యారెక్టర్ ని కూడా ఇలానే చూపించారు. ఈ వీడియో చూసాక నాకైతే రెండే గుర్తొచ్చాయి. ఒకటి ప్రొడక్షన్ హౌస్, 2 బెంటన్. మీలో ఎంతమంది బెంటన్ కి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. టీజర్ లో చూపించిన ఈ కుర్రాడు చాలా మందికి తెలిసే ఉంటుంది. మేల్ మూవీలో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. మరి ఈ మూవీలో ఏ క్యారెక్టర్ ఇచ్చారో చూడాలి. టీజర్ లో ఈ షాట్ చూస్తే ఏవో అసెంబ్ల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు వదిలిన విజువల్స్ లో ఈ టీజర్ అయితే బెస్ట్. ఫస్ట్ వదిలిన గ్లిమ్స్ కి చాలా డిఫరెంట్ గా ఉంది. ఓవరాల్ గా టీజర్ అయితే అదిరింది. ఉండేది 58 సెకండ్స్ అయినా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచిందనే చెప్పాలి. గుడ్ థింగ్ ఏంటంటే ఈ టీజర్ లో కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఉండడం. సో మూవీ మొత్తం కీర్తి వాయిస్ ఓవర్ ని వినబోతున్నాం. వీడియోలో వీళ్ళ బాండింగ్ కూడా బాగా సెట్ అయింది. నేనైతే ఈ వీడియో చూసాక మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. సో గైస్ దట్స్ ద వీడియో. ఇదే బుజ్జి ఇంట్రడక్షన్ వీడియోపై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.